క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే, క్రిందటి వీడియోలో పస్కా పండుగను గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో మందసాన్ని పట్టుకున్న ఉజ్జ ఎందుకు మరణించాడు, క్రొత్త బండి మీద నుండి క్రిందికి పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడంలో తప్పేముంది, ఇశ్రాయేలీయుడైన ఉజ్జ పట్టుకుంటే మరణించాడు, శత్రువులైన ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని పోయినప్పుడు వారికి ఏమి కాలేదనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉజ్జ ఎవరు? ఉజ్జ అబినాదాబు యొక్క కుమారుడు, లేవి వంశానికి చెందినవాడు. ఉజ్జ అనే పేరుకు అర్థం ఏమిటంటే అతనికి బలము అని అర్థం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వచనాలలో ఉజ్జాను గూర్చిన విషయాలను చూస్తాం. సౌలు దినములలో మందసం కిరియత్ యారీములో 20 సంవత్సరాలు ఉంది. ఆ దినములలో సౌలు మందసాన్ని ఎక్కువగా పట్టించుకొనలేదు. దావీదు రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత దావీదు 1000 మంది మీద 100 మంది మీద అధిపతులుగా ఉన్న వారందరితో ఇలా అన్నాడు: మీకు ఇష్టమైతే మన దేవుడు యెహోవా చిత్తమైతే ఇశ్రాయేలు దేశములో అంతటా మిగిలిన మన బంధువులంతా వచ్చి మనతో కలుసుకునేలా వారికి కబురు పంపుదాం. తమ పట్టణాలలో వాటి పరిసరాలలో కాపురం ఉంటున్న యాజులు, లేవి గోత్రికులు కూడా రావాలని కబురు పంపుదాం అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఆ కబురు ఏమిటంటే, సౌలు రోజులలో మన దేవుని మందసం విషయం మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు మనం అలా ఉండకూడదు. మన దేవుని మందసాన్ని మళ్ళీ తీసుకువచ్చి మన దగ్గర ఉంచుదాం అని చెప్పాడు. ఆ మాట అక్కడ సమకూడిన ఇశ్రాయేలీయులందరికీ సమంజసం అనిపించింది గనుక ఇశ్రాయేలు ప్రజలంతా అలా చేయడానికి సమ్మతించారు. అప్పుడు దేవుని మందసాన్ని కిరియత్ యారీము నుంచి తీసుకురావడానికి దావీదు ఐగుప్తులో ఉన్న సీహోరు నది నుంచి హమాతుకు పోయే దారి వరకు ఉన్న ఇశ్రాయేలు వారందరిని సమకూర్చి కెరూబుల మధ్య ఆసీనుడైన యెహోవా దేవుని మందసాన్ని కిరియత్ యారీము నుంచి తీసుకొని రావడానికి దావీదు మరియు ఇశ్రాయేలు వారిలో 30,000 మంది శూరులను కిరియత్ యారీముకు వెళ్ళారు. అక్కడ వారు దేవుని మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించి కొండ మీద ఉన్న అబినాదాబు ఇంటి నుంచి బయలుదేరారు. దేవుని మందసం ఉన్న ఆ క్రొత్త బండిని కొండ మీద ఉన్న అబినాదాబు ఇంటి నుంచి తీసుకువస్తూ ఉన్నప్పుడు అబినాదాబు కొడుకులు ఉజ్జా, అహియో మందసము ఉన్న బండిని తోలుతూ ఉన్నారు. అహియో బండి ముందర నడుస్తున్నాడు. దావీదు ఇశ్రాయేలు వారంతా తమ శక్తి అంతటితో పాటలు పాడుతూ తంతి వాయిద్యాలను, కంజరీలను, తాళాలను వాయిస్తూ బూరలు ఊదుతూ దేవుని సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు. అప్పుడు వారందరూ నాకోను కళ్ళము దగ్గరకు రాగానే ఎద్దుల కాలు జారింది. అప్పుడు బండి మీద ఉన్న మందసం క్రింద పడిపోతుందని ఉజ్జ మందసమును పట్టుకున్నాడు. వెంటనే యెహోవా కోపం ఉజ్జ మీద రగులుకొని ఉజ్జ చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడినే దేవుని మందసము నొద్ద పడి చనిపోయాడు. వాస్తవంగా ఉజ్జ చనిపోవడానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు చిన్న వయసులోనే మోసే ధర్మశాస్త్రమును బోధించే బోధకుని దగ్గరకు తమ పిల్లలను పంపించి ధర్మశాస్త్ర విద్యను నేర్పించేవారు. ఉజ్జా కూడా తన చిన్నతనములో మోసే ధర్మశాస్త్ర విద్యను నేర్చుకున్నవాడే. మందసం అంటే ఏమిటో, మందసం విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసినవాడే. అంతేకాకుండా సౌలు రాజు పరిపాలనలో 20 సంవత్సరాలు తన ఇంటిలోనే మందసం ఉన్నది. తన తండ్రి అయిన అబినాదాబు మందసము దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఏ విధంగా ప్రవర్తించేవాడో కల్లార చూసినవాడు ఉజ్జా. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారముగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని ఎవరైనా ముట్టిన ఎడల వారు చనిపోతారని వ్రాయబడింది. ఈ ఉజ్జ సంఘటన కంటే ముందే ఓ సంఘటన జరిగింది. అది ఏమిటంటే, బెత్షెమెషు ప్రాంతానికి చెందిన ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మందసాన్ని తెరిచి చూచినందుచేత వారిలో 70 మందిని యెహోవా చంపివేశాడు. ఇక్కడ 70 మందిని యెహోవా ఎందుకు చంపాడంటే, వారికి మోసే ధర్మశాస్త్రంలోని యెహోవా ఆజ్ఞలు తెలిసి కూడా మందసం విషయంలో భయభక్తులు చూపకుండా ప్రవర్తించారు. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఉన్న వాటిని ముట్టకూడదు, ముడితే చనిపోతారని లేఖనం ఉన్నది. కానీ వీరు ఇక్కడ ముట్టడమే కాకుండా తెరిచి మరి చూశారు. దేవుని పవిత్ర విషయాల గురించి చూపవలసిన గౌరవాన్ని చూపించలేకపోయారు. అలాగే ఉజ్జా కూడా
దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు ఉజ్జాను చంపివేశాడు. రెండవ కారణం ఏమిటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు అనేక ప్రాంతాలను దాటుకుంటూ వెళ్ళేవారు. ఆ క్రమంలోనే వారితో పాటుగా యెహోవా మందసమును కూడా తీసుకొని వెళ్ళేవారు. వారు మందసమును ఏ విధంగా తీసుకొని వెళ్ళాలో దేవుడు కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. సంఖ్యాకాండం 4వ అధ్యాయములో లేవి గోత్రములోని వారు వారి వంశాల ప్రకారం ఏమి చేయాలో దేవుడు మోసే అహరోనులకు తెలియజేశాడు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 4, 5, 6, 15 వచనాలను మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటుకి వెళ్ళడానికి ప్రయాణమైనప్పుడు అహరోను అతని కొడుకులు గుడారంలోకి వచ్చి అడ్డ తెరను దించి ఆ తెరతో సాక్ష్యపు మందసమును కప్పి ఆ తర్వాత మందసం మీద సముద్ర చేప చర్మంతో చేసిన కప్పు వేసి దాని మీద నీలి బట్టను పరిచి మందసానికి ఉన్న ఉంగరాలలో మోత కర్రలను దూర్చాలి. ఇలా అహరోను అతని కుమారులు పవిత్రమైన వాటిని పవిత్రమైన సామానంతటిని కప్పడం ముగించాక కహాతు వంశస్థులు వాటిని సాక్ష్యపు మందసాన్ని మోయడానికి రావాలి. అయితే వారు చావకుండా ఉండేలా పవిత్రమైన వాటిని ఎప్పుడు తాకకూడదు అని యెహోవా చెప్పాడు. వాస్తవముగా దావీదు కిర్యత్ యారీము నుంచి మందసాన్ని ఈ విధంగా తీసుకొని రావాలి. కానీ దావీదు అలా తీసుకురాలేదు. ఫిలిస్తీయుల పద్ధతి ప్రకారం తీసుకువచ్చాడు. ఎలా అంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7, 8, 9 వచనాలలో పూజారులు శకనగానులు చెప్పినట్టుగానే ఫిలిస్తీయులు ఒక క్రొత్త బండిని చేయించి పాడి మోయని పాడి ఆవుల జంటను తెచ్చి బండికి కట్టి ఆ తర్వాత బండి మీదికి యెహోవా మందసమును గారు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను ఎత్తి వెంటనే బండి బెత్షెమెషు వైపుకు వెళ్ళింది. ఈ విధంగా ఫిలిస్తీయులు మందసాన్ని తమ ప్రాంతము నుండి పంపివేశారు. ఫిలిస్తీయులు మందసం విషయంలో ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగానే దావీదు మహారాజు కూడా కిర్యత్ యారీము నుంచి యెరూషలేముకు మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఒక క్రొత్త బండిని చేయించి కాడి మోయని ఎద్దులను కట్టి ఆ బండి పైన మందసమును ఎక్కించి బండిని తీసుకొని వచ్చాడు. కాబట్టి దావీదు చేసిన తప్పుకు ఉజ్జా చనిపోయాడు. సంఘటన జరిగిన తర్వాత దావీదు దేవుని మందసాన్ని మోయడానికి లేవి గోత్రికులను ఎన్నుకుంటున్న సందర్భంలో లేవి గోత్రికులతో ఇలా అన్నాడు: మొదటిసారి మీరు మందసాన్ని మోయలేదు గనుకనే మన దేవుడు యెహోవా మనలో నాశనం కలిగించాడని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో దావీదు తాను చేసిన తప్పును ఒప్పుకొన్నాడు. ఈ 2 కారణాల ద్వారా ఉజ్జా చనిపోయాడు. మిగిలి ఉన్న ప్రశ్న ఏమిటంటే ఫిలిస్తీయులు మందసమును పట్టుకున్నప్పుడు వారు ఎందుకు చావలేదంటే వారికి మోసే ధర్మశాస్త్రం తెలియదు. అంతేకాకుండా మందసం విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయో వారికి తెలియదు. కాబట్టి ఫిలిస్తీయులు చావలేదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడవకుండా సొంత ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్లో ఇలాంటి ప్రశ్నార్థకమైన సంగతులను తెలుసుకోవాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ప్రశ్నార్థకమైన విషయాలను తెలుసుకుందాం. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.